అయితే శ్రీకాళహస్తి, శ్రీశైలము ఇలాంటి చోట్ల దక్షిణామూర్తికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయా? ఆలయాలు అయితే లేవు, విగ్రహం అయితే ఉంది. ఎందుకు కట్టకూడదండి? అలాంటి ప్రఖ్యాతమైన తత్వాన్ని అయితే ఎందుకు కట్టలేదు ఆలయాన్ని? సరస్వతీదేవికి మాత్రం ఆలయం కడతారు మీరు. బాగుంది, సంతోషం. వేళాకోవడానికి అంటలేదండి, నిజమే, తత్వం ఏమిటో చెప్పడానికి. సరే, పురాణాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏ పురాణంలోనైనా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఎక్కడైనా ఉన్నాయా? పురాణాల్లో కనిపించటల్లా. దక్షిణామూర్తి లేరని కాదండి, ఓకే, అంటే మనకు లభించలేదు, మనకి లభించలేదు అంటే ఏమిటి? ఇలాంటివి చూడటల్లా. అసలు దక్షిణామూర్తి తత్వం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది కూడా ఎవళ్ళకి ఓపిక లేవు.